ఈరోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గళం విప్పుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి, దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు ఇవన్నీ కూడా. ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అనేటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో, ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలు అన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం, వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని, ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి తమ సొంత మనుషుల్ని, తనకు అడుగులకు మడుగులెత్తేటువంటి వాళ్ళని దాంట్లో నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తన అనుయాయులుగా ఉండేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, తను చెప్తే వినేటువంటి వాళ్ళు, ఎదురు చెప్పకుండా కొట్టేటువంటి వాళ్ళు, తన ఆ మాటల్ని, ఆజ్ఞల్ని అమలు చేసేటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీకి సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్స్ కుంభకోణానికి సంబంధించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్లకు కానీ, వీటన్నిటిలో కూడా తనకి సంబంధించి తన గుప్పెట్లో ఉండేటువంటి వ్యక్తులను పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ అధికారులందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచి తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. అయితే ఈరోజు వాటన్నిటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, ఏమాత్రం కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఐడి విభాగం మీద అధికారుల మీద ఒత్తిడి తేవడం, వాటికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు జోడించకుండా దానిని ఈరోజు ఏదో ఒక విధంగా వాయిదాలు వేస్తూ దాని ఈరోజు వరకు కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయకుండా తప్పించుకోవడం, దానిలో వేసినటువంటి పిటిషన్కి ఎక్కడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాడు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు దాని మీద తీవ్రంగా కూడా మాట్లాడడం జరిగింది, తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడం జరిగింది.